నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు ఊపందుకుంటే ఏలూరులో మాత్రం సీట్ ఎవరిది, పొత్తులు ఏ పార్టీకి పార్టీ అధినేతలు సీటు కేటాయిస్తారని మాత్రం గందరగోళం నడుస్తున్న తరుణంలో జనసేనకి ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డప్పలనాయుడు, టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్న బడేడి సంటి ఎవరికి వారే సీటు మాదని చెప్పి వారి ప్రయత్నాలు వారు ఉన్నారు. పార్టీ అధినేతలు ప్రకటనే తరువాయి అనేది ఇద్దరు నాయకుల నుండి వస్తున్న వాయిస్. మరి మధ్యలో ఇప్పటివరకు న్యూట్రల్గా ఉంటూ ప్రస్తుతం 2024 ఎన్నికల రణరంగంలో అడుగు పెట్టాలని వర్రూతులూగుతున్న సుస్కీ షోరూమ్ అధినేత, ఎన హోటల్స్ అధినేత నారా శేషు నిన్ననే విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని కలవడం, కలిసి ఇద్దరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పార్టీలో 2024లో నారా శేషు పాత్ర ఏ విధంగా ఉంటుందనేది మరి మాట్లాడుకున్నారని ఒక సమాచారం. మరి రాత్రి నుండి సోషల్ మీడియాలో నారా శేషు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫొటోస్ హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికలలో మరి నారా శేషు పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే, పోటీలో 2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీలో ఉండటం ఖాయం అంటున్నారు. ఏ పార్టీ అని అంటే మరి జనసేన అని నారా శేషు అనుసరిగణం అంతా ప్రచారం స్టార్ట్ చేసింది. అది చూపించింది. నారా శేషు అనుసరిగణం అంతా ప్రచారం స్టార్ట్ చేసింది. మరి రాత్రి విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి వస్తున్న నారా శేషుకి కొంతమంది ఏలూరు వాస్తవ్యులు కనిపించినప్పుడు ఏంటి రాజకీయాలు ఏంటి, ఏలూరులో ఎక్కడ ఏం పోటీ చేయబోతున్నారు అడిగిన సందర్భంలో కూడా నారా శేషు ఒకటే మాట, నారా శేషు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఆత్మ కాబట్టి 2024 ఎన్నికల్లో నారా శేషు రంగంలో ఉంటున్నాడు. అంటే ఆయన చెప్పిన పవన్ కళ్యాణ్ ఆత్మ నారా శేషు అంటే మరి ఏమనుకోవాలి అంటే, నారా శేషు కూడా జనసేన పార్టీలో వన్ ఆఫ్ ది యాస్పిరెంట్గా ఉన్నాడని అనుకోవాలి. కాకపోతే జనసేన పార్టీ అధినేత ఏలూరు సీట్ని జనసేనకే పొత్తులో కేటాయిస్తారా, మరి ఎప్పటి నుండో ఏలూరు సీటు తెలుగుదేశం క్యాండిడేట్ నిలబడుతున్నారు. మరి నారా శేషు మాట్లాడిన ఆ తీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఆత్మ నారా శేషు అని అంటున్నాడంటే మరి ఎక్కడో సంథింగ్ ఏదో రాజకీయ ఇమిడి ఉంది అని అనుకోవాలా. మరి జాబితాలు పాటిస్తే తప్ప ఈ గందరగోళానికి ఈ యొక్క నాయకుల యొక్క మధ్య ఉన్న రకరకాల ఆలోచనలకి తెరపడే అవకాశం ఉంది. మరి నారా లోకేష్ కూడా 2024 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుండి పోటీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆత్మ నారా శేషు అన్నప్పుడు పోటీ దేంటోనంటే జనసేన అనేది క్లియర్గా ఉంది. కానీ పార్టీ అధినేతలు పొత్తులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరికి ఇస్తారు? ఒక పక్క రెడ్డప్పలనాయుడు ఉన్నాడు, మరో పక్క టీడీపీ అయితే బడేడి సెంట్ ఉన్నారు, మధ్యలో నారా శేషు ఎంటర్ అయ్యాడు. మరి ఈ పరిస్థితిలో ఈ ముగ్గురు మధ్య నడుస్తున్న ఈ కుర్చీలాటలో ఎవరికి పొత్తులో ఎవరికి సీటు దక్కానో మరి 11వ తారీఖు లేదంటే 14వ తారీఖున తేలే అవకాశం ఉంది. మరి కొన్ని నెలలుగా నారా శేషు వ్యూహాత్మకంగానే అనేక కార్యక్రమాలు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అటెండ్ అవటం, చాలా మతాల వారీగా మతాలతో సంబంధం లేకుండా వారికి ఎక్కడికాడే నారా శేషు అనే పేరుతో రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం, దీని వెనక రాజకీయ ఎత్తుగడ ఉందనేది అందరూ ఊహించారు. అది నిన్నటితో పట్టాపంచలైంది. పవన్ కళ్యాణ్ ఆత్మే నారా శేషు అనగానే రాజకీయ ఆరంగేటం నారా శేషు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు. 24లో పోటీలో ఉండబోతున్నారనేది శేషు వర్గం అంతా ప్రచారం చేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్
అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.